థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఆరు కల్పాలతో 42 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతున్న మహాసత్రయాగాన్ని తలకెత్తుకున్న తన భుజస్కంధాలపై వేసుకున్న బోడే రామచంద్రరావు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనతో అడిగి ఈ యాగం యొక్క ఫలితాల గురించి ఎందుకోసం చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకుంటాం. నమస్తే రామచంద్రరావు గారు. నమస్తే అన్న. నాకు తెలిసి పూర్వము రాజ్యం బాగుండాలని, రాజ్యంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాజులు, చక్రవర్తులు ఇలా పెద్ద పెద్ద యాగాలు, హోమాలు చేసేవారు అనమాట. నాకు తెలిసి కాలక్రమేణా అవన్నీ కూడా చేసేవారు, కనుమరుగైపోయారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనేది కూడా తెలియకుండానే చాలామంది ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మీరు ఇంత పెద్ద ఎత్తున 42 రోజుల పాటు ఈ యాగాన్ని, మహాసత్ర యాగాన్ని భుజానికి ఎత్తుకొని చేస్తున్నారు. అసలు ఈ యాగ లక్ష్యం ఏంటి? అసలు మీరు ఎందుకోసం చేస్తున్నారు ఈ యాగాన్ని? యాగాలు, యజ్ఞాలు, పూజలు అనేవి కేవలం రాజులకు, చక్రవర్తులకు మాత్రమే పరిమితం అనుకోవడం కరెక్ట్ కాదన్న. సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవకాశం ఉన్నంత వరకు ఈరోజు ఈ యాగాలు, యజ్ఞాలు అనేది నేను ఈరోజు కొత్తగా చేస్తున్నది కాదు. గత 10-15 సంవత్సరాల నుండి భగవంతుడి అనుగ్రహంతో నాకు అవకాశం ఉన్నప్పుడల్లా అనేక రకమైన కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు తిరుమల పాదయాత్ర పూర్తయిన తర్వాత 10 రోజుల పాటు దసరా నవరాత్రులుగా యాగం పూర్తయిన తర్వాత ఇది ఎప్పటి నుండినో నా మనసులో ఉన్న సంకల్పము. భగవంతుడి అనుగ్రహంతో ఈ 42 రోజుల పాటు ద్విచత్వారింశ దిన మహామండల సత్రయాగంతో 6 మహాకల్పాలతో కూడిన యాగం మొదలు పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా, శాస్త్రోక్తంగా, వేద పండితులతోటి, గురువుల ద్వారా ఈ కార్యక్రమము నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పుడు 6వ కల్పానికి రావడం జరిగింది. ఈ 27వ తేదీన పూర్ణాహుతి, మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. 28న సీతారాముల కళ్యాణోత్సవము, అదేవిధంగా రామ పట్టాభిషేకం కార్యక్రమంతో ఈ యాగం పరిపూర్ణమవుతుందండి. ఓకే, అంటే ఈ యాగము చేస్తుంటారు చాలామంది, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు కొన్ని యాగాలు, హోమాలు చేస్తుంటారు. 42 రోజుల పాటు ఈ మహాసత్ర యాగం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఏ లక్ష్యంతో చేస్తున్నారు అసలు అనేది నాకు కావాల్సింది. జనరల్గా నేను చేసే పూజలు, హోమాలు, యాగాలని చూసినప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు, మీరు అయ్యప్ప స్వామి మాల ఎందుకు వెయ్యరు అనేసి. అయ్యప్ప స్వామి మాల అంటే మామూలుగా మండలం రోజుల పాటు వేస్తారు, 42 రోజుల పాటు. నా దృష్టిలో అయ్యప్ప స్వామి మాల అనేది చాలా పవిత్రమైనది. ఈ 42 రోజుల పాటు పవిత్రంగా స్వామివారి నామస్మరణతో, స్వామివారి సేవలో ఆ కార్యక్రమం చెయ్యగలిగితే చెయ్యాలి. లేదా వేరే వ్యాపకాలు, వేరే వ్యవహారాలతో ఇంటర్ఫియర్ అయ్యి, ఇన్వాల్వ్ అయ్యి, మాల అంటే కేవలం డ్రెస్ వేసుకోవడము, మాల వేసుకోవడం కాదు కదా. సో ఆ విధంగా ఆలోచనతోటి నేను ఎప్పుడూ మాల వేయలేదు. కానీ ఇది ఎక్కడో నాకు తెలియని ఒక వెలితైతే ఉండేది. ఒక 42 రోజుల పాటు దీక్ష చెయ్యాలి అనే ఆలోచన నుండి పుట్టుకొచ్చినదే ఈ మహాయాగం. లోక కళ్యాణము కోసమే ఈ యాగాన్ని మీరు చేస్తున్నారు. అంటే ఇటీవల మనం రాష్ట్రంలో తీసుకుంటే కలియుగ దైవం, మొత్తం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎవరు వెళ్ళినా కూడా అందరూ ఇష్టపడేది రెండవది లడ్డు అనమాట. లడ్డూని మహాప్రసాదంగా చూసి ఆ మహాప్రసాదమైన లడ్డు కలుషితమైంది. అంటే ఈ నేపథ్యంలోనే మీరు ఈ యాగం చేయడము కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది చాలా బాధాకరమైన అంశమన్న. మనం చూసాము గత 2-3 నెలల నుండి. ఇంతకు ముందు స్వామివారి లడ్డు ప్రసాదంలో అపచారం జరిగింది, కల్తీ జరిగింది, నిషేధిత వస్తువులు వాడారు అని చెప్పి దీని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంత జరిగిన తర్వాత దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఇవ్వాల్సిన ప్రభుత్వము, అధికారులు, అధికారంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వ పెద్దలు కేవలము దీన్ని ఒక రాజకీయ అంశంగా వాడుకొని వదిలేయడం అనేది చాలా దారుణమైన విషయము, చాలా బాధాకరమైన విషయము. కానీ ఒక్కటైతే మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను, తిరుమల వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అంటే అది కేవలము తిరుమలకో లేదా వెంకటేశ్వర స్వామికో పరిమితం కాదు. మొత్తం యావత్ జాతికి, ప్రపంచానికి, హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి, కలియుగం మొత్తానికి కూడా అపచారం జరిగినట్టే. దీనిని గుర్తించిన తర్వాత కూడా దాన్ని వేరే కారణాల కోసం ఉపయోగించుకొని దాన్ని డైవర్షన్లోకి తీసుకెళ్లడం అనేది ఇంకా చాలా పెద్ద తప్పిదము. ఇప్పటికైనా అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, టీటీడీకి సంబంధించిన పాలక మండలి దీని మీద వెంటనే
ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల అంటే, వెంకటేశ్వర స్వామి అంటే రాజకీయ కోణమో, వ్యాపార కోణమో, లేదా టెండర్ల కోణమో, కాంట్రాక్టర్లు కట్టబెట్టే కోణమో కాకుండా పవిత్రత కోణంలో హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. అదేవిధంగా స్వామివారి భక్తులకు సేవ చేయాలి, ఒక పవిత్రమైన లడ్డు ప్రసాదాలను అందించాలనే ఆ కోణంలో ఆలోచించి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాల్సిందే. దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు. దీనికోసమే నేను పాదయాత్ర మొదలుపెట్టాను. ఆ పోరాటం రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందన్న.